వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో యువత గంజాయి సేవించి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, దానివల్ల వారి భవిష్యత్తుతో పాటు కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయని, గంజాయి మరియు మత్తు పదార్థాలు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుకొండ సీఐ ఎస్వీఎస్ మూర్తి పిలుపునిచ్చారు. గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన విద్యార్థులు మరియు పోలీసులు పాల్గొని గంజాయి వద్దు భవిష్యత్తు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా సాగారు. గోకవరం బస్ స్టేషన్ ఆవరణలో మానవహారం నిర్వహించి గంజాయి అరికట్టడానికి ఈగల్ టీమ్ అను పేరిట ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారని, ఎవరైనా గంజాయి అమ్మినా లేక గంజాయి వాడుతున్న 1972 నెంబర్కి కాల్ చేస్తే వెంటనే టీం స్పందిస్తారని, గంజాయిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకవరం ఎస్ఐ ఐ పవన్ కుమార్ మరియు అడిషనల్ ఎస్ఐ నాగమణి, ఈగల్ టీం ఎస్ఐ ఆర్టీసీ డిఎం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మీకు ఎక్కడైనా సరే మీ ఏరియాలో ఏదైనా గంజాయి కానీ ఎవరన్నా తాగుతున్నట్టు కానీ లేదంటే ఎవరన్నా అమ్ముతున్నట్టు కానీ ఎవరన్నా కొంటున్నట్టు కానీ మేము సార్ మా ఏరియాలో ఈ గంజాయి ప్రాబ్లం బాగా ఉంది సార్, ఫలానా మా చుట్టుపక్కల ఫలానా ఏరియాలో సాయంత్రం అయితే గంజాయి అలా మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్ గా మీరు 1972 దానికి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. మీరు కాల్ చేస్తే ఇమీడియట్ గా మేము వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? అంటే ఒక గంజాయి లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరిగేది. అలాగే ఇక్కడున్న చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు అందరూ కూడా. మీరందరూ కూడా ఏం చేయాలంటే ఒకసారి మీ పిల్లల్ని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మార్నింగ్ కాలేజ్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, అక్కడ ఏమి నేర్చుకుంటున్నారు, అక్కడ ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారు, ఎలాంటి సాహసాలు చేస్తున్నారు అంటే ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? ఒకసారి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఇటువంటి చెడు అలవాట్లు ఈ తాగుడు కానీ గంజాయి కానీ అలాగే ఇంకేమైనా వ్యసనాలకు అలవాటు పడుతున్నారా లేదా అవన్నీ చూసి మన పిల్లల్ని మనం సరైన మార్గంలో పెట్టుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి పోలీసులుగా మా బాధ్యత ఎంత ఉందో మా సైడ్ నుంచి మేము ఎంత అయితే మేము ఎన్ని కట్టడి చేస్తామో అలాగే సమాజం నుంచి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అంతే సపోర్ట్ గా అందరూ కలిసి ఉంటేనే ఈ గంజాయి అనేది మనం గట్టిగా నిర్మూలించగలుగుతాం. కాబట్టి ఈ ఏదైతే ఉందో మన ఈ గంజాయి నిర్మూలన అనేది సమాజంలో ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి మనం చేసే ప్రయత్నం, ఈ ప్రయత్నంలో అందరూ తోడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహకిషోర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నార్త్ డిఎస్పీ శ్రీ శ్రీకాంత్ గారు వారి సూచనల మేరకు ఈరోజు కోరుకొండ సర్కిల్ పరిధిలోని గోకవరం పోలీస్ స్టేషన్లో ఈగల్ టీం ఎస్ఐ గారు, గోకవరం ఎస్ఐ గారు వారితో పాటుగా విద్యార్థులతో సిబ్బందితోటి డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో యువతకి అవేర్నెస్ కల్పించడం కోసం, డ్రగ్స్ మీద జరుగుతున్నటువంటి బంగారు భవిష్యత్తుని ఎవరైతే పాడు చేసుకుంటున్నారో వాటి వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ని, నాశనాన్ని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, డ్రగ్స్ని అదేవిధంగా గాంజాని ఇతర మత్తు పానీయాలని తూర్పుగోదావరి జిల్లా నుండి పారదోలే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున యువతకి పెద్ద ఎత్తున ప్రచారం, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఎలాంటి డ్రగ్స్ కానీ మత్తు పానీయాలకు కానీ వాటికి బానిసలు కాకుండా వాటి వైపు కనీసం ఆలోచన లేకుండా చేయటమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. దీనికి ముఖ్యంగా యువత అందరూ కూడా సహకరించాలని, ఎలాంటి మత్తు పానీయాలకి గంజాకి వారు బానిసలు కావద్దు, వారి భవిష్యత్తు నాశనం అవుతుంది, అదేవిధంగా ఆరోగ్యం కూడా తద్వారా నాశనం అవుతుంది. ఇవన్నీ గుర్తెరగాలని చెప్పి మరొకసారి గోకవరం పోలీస్ తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం.